V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. విశాఖ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో అంబేద్కర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్ట చేసి ప్రముఖులు పూలమాల వేశారు. ప్రిన్సిపల్ గారు దగ్గరికి వెళ్ళండి సార్. కొద్దిగా సైడ్ నుంచి అలాగా బాగుంది. ఎక్కడండి సార్? సార్ చూడండి సార్, వెళ్ళండి సార్, అందరూ వెళ్ళండి. కొద్ది సైడ్ సార్ ఇది చూడండి సార్. మేడం ఇది చూడండి. ఓకే సార్, స్లోగన్ చూ సార్. గురుగారు ఓకే సార్. నమస్తే అండి, నా పేరు నిర్మల్ కుమార్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్కి ఆర్జేడీగా వర్క్ చేస్తున్నాను తిరుపతి. ఈరోజు ఇక్కడ జీపీటీ విశాఖపట్నం ప్రాంగణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా కాలేజీ వారు ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహాన్ని అవైల్ చేయడానికి పిలిచారు నన్ను. ఆ సందర్భంగా వచ్చాను. ఈరోజు అది చాలా గంభీరంగా జరిగింది. ఆ ప్రోగ్రాము చాలా ప్రిన్సిపల్ గారు, వేరే కాలేజీ ప్రిన్సిపల్స్, స్టాఫ్, స్టూడెంట్స్ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ విధంగా చేయించడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, భారతి. సో ఆ ప్రోగ్రాం వచ్చి చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ జై భీమ్. 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నంలో ఆవిష్కరించడం జరిగిందనమాట. ఆ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎస్పీ రీజన్ ఆర్జేడీ గారు, అదేవిధంగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు ఇచ్చేశారు. పిల్లలు, స్టాఫ్ అందరూ కూడా పాల్గొన్నారు. చాలా ఘనంగా ఉత్సవం నిర్వహించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ 135వ జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం కంచెరపాలెం కాలేజీలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. తిరుపతి ఆర్జేడీ గారు. ఈ సందర్భంగా అటెండ్ అయిన అందరూ కూడా ఉత్సవం బాగా పాల్గొని ఈరోజు 135వ అంబేద్కర్ జయంతోత్సవానికి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ ప్రస్తుత అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్న సందర్భంగా మా పాలిటెక్నిక్ కాలేజ్ స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందువల్లంటే ఈ స్టాఫ్ అందరి యొక్క డొనేషన్తోనే ఈ బ్రస్ట్ స్టాచ్యూ బ్రాస్ది పెట్టడం జరిగింది. ఇలాంటి బ్రాస్ ఐటెం ఎప్పుడు కూడా ఎక్కడా లేదు. ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మొత్తం విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో మంచి ఇనాగ్రేట్ చేసి అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి
ఈ కార్యక్రమం చేయడానికి అందరూ కూడా దోహదపడ్డారు. అలాగే మిగతా కాలేజీ నుంచి కూడా స్టాఫ్ అందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా మా కాలేజీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ప్రాంగణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేయటం చాలా ముదావహం. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ, పర్టికులర్గా పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.